ఇలా నోరూరించే పండుమిర్చి చట్నీ మీకు కూడా కావాలా? అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత పండుమిర్చిని 2 ముక్కలుగా చేసుకొని 1/2 కేజీ పండుమిర్చిని అందులోకి వేసేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత 5 పెద్ద టమాటాలు తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా అందులోకి వేసేసుకోవాలి. దాంతోపాటు 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 బిగ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం, కాస్తంత పసుపు, అందులోనే కొంచెం అంతా చింతపండు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మంచిగా కలిపి కాసేపు మగ్గనిద్దాం మూత పెట్టుకొని. కాసేపు ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇలా మగ్గిన దాన్ని మనం మిక్సీలోకి అయితే వేసేసుకోవాలి. మిక్సీలోకి వేసుకొని ఒక మంచి పేస్ట్ లాగా నూరేసుకోవాలండి. మంచి పేస్ట్ లాగా నూరుకున్న తర్వాత అదే ప్యాన్ని మళ్ళీ పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ వేసుకొని వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఇంకా టేస్ట్ని బాగా పెంచుతుంది. వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. తాలింపు వేసుకుంటున్నాం. ఇంకొంచెం ఆవాలు వేసుకొని కాస్తంత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత మనం నూరుకున్న పండుమిర్చి చట్నీ ఏదైతే ఉందో అది ఇందులోకి వేసేసుకోవాలి. ఈ ఆయిల్లోకి దీన్ని మంచిగా కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే యమ్మీగా టేస్టీగా రెడీ.